పూర్ణిమ మూడవ భాగం. రెండవ భాగంలో పూర్ణిమ పట్ల ఆకర్షితుడైన ప్రభు పూర్ణిమను పెళ్లి చేసుకుంటానని కోరుకుంటాడు. దాంతో వాళ్ళ తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. కథ కొనసాగుతుంది. లగ్నం రాత్రి అనగా ఉదయమే పెళ్లివారు వచ్చారు. 4-5 కారుల్లో విడిదిగా అనంతయ్య ఇంటికి దగ్గరలోనే ఉన్న మునసబు గారిలో ఏర్పాటు చేశారు. అది పెంకుటిల్లు. ప్రభాకర్, అతని స్నేహితులు, ఆ స్నేహితుల భార్యలు, కొందరు, మొత్తం అందరూ కలిసి 25 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ స్వంత కారుల్లోనే వచ్చారు. సరాసరి హైదరాబాద్ నుంచి. అనంతయ్య వైపు చుట్టాలు చాలామంది వచ్చారు. ఇదివరకు శ్రీలక్ష్మి పెళ్లికి రాని బంధువులు కూడా అనంతయ్య రెండో కూతురికి చాలా పెద్ద సంబంధమే తెచ్చి చేస్తున్నాడట. ఎలా చేస్తున్నాడో చూడాలి అనే కుతూహలంతో అందరూ వచ్చారు. అనంతయ్య ఇల్లు బంధువులతో కిటకిటలాడిపోతోంది. అనంతయ్య ఇంటి ముందు, విడిదింటి ముందు పెద్ద పెద్దగా పచ్చగా తాటియాకు పందిళ్లు వేయించి మామిడి తోరణాలు కట్టించారు. సారథి పనివాళ్లని కూడగట్టుకుని ఆ రోజుల్లో శ్రమించి పందిట్లో మధ్యగా మండపం కట్టాడు. దానివి రకరకాల పూలదండలతో అలంకరించారు. వధూవరులు అందులో కూర్చుంటే నలుపక్కల అందరికీ కనిపించేలా తయారు చేశారు. ప్రభాకర్ వెంట వచ్చిన అతని స్నేహితులందరూ బాగా లంగాల్లా లూజ్గా ఉన్న ప్యాంట్లు, పెద్ద పెద్ద పువ్వుల షర్టులు, మెడ మీద వరకు జీరాడుతున్న జుట్టు, చెంపలని పెంచుతున్న సైడ్ లాక్సులతో చాలా వింతగా కనిపించారు. వాళ్ళు విడిదింటి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతుంటే వింత జంతువులేవో వచ్చినట్లుగా చూడసాగారు. అనంతయ్య ఇంట్లో ఆడవాళ్ళు కొంతమంది. వాళ్లతో వచ్చిన ఆడవాళ్లు కూడా చాలా వింతగా కనిపించారు. వాళ్ళకి పెద్ద సిగలు చుట్టుకొని, మెళ్ళో పొడుగాటి దండలు వేసుకుని, చేతుల్లో హ్యాండ్ బ్యాగులు పుచ్చుకొని, కాళ్లకు చెప్పులు, చేతులకు వాచీలు, కళ్లకు రంగుటద్దాలు పెట్టుకొని, ఖరీదైన చీరలు ఒంటికి అతికించినట్టుగా టైట్గా కట్టుకుని నడుస్తున్న బొమ్మల్లా కనిపించారు వాళ్ళకి. మగవాళ్లతో కూడా కలిసిమెలిసి తిరుగుతూ, నవ్వుతూ, తుళ్ళుతూ మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా అనిపించింది వాళ్ళకి. అనంతయ్య వైపు బంధువుల్లో ఒకరిద్దరు ముసలమ్మలు వాళ్ళని చూసి బుగ్గలు నొక్కుంటూ, సిగ్గు శరము లేకుండా, ఏమిటే వాళ్ళు, అదిగో ఎర్రగా సన్నగా పొడుగ్గా ఉన్న అమ్మాయి జాకెట్ చూసారా, అది జాకెట్టేనా, చేతులే లేవు, అదేం ఫ్యాషనే అంటూ ఒకటే వాపోయారు వాళ్ళల్లో వాళ్ళు. సారథి వంటవాళ్ల దగ్గరుండి ఏ పూట ఏ స్వీటు ఏ రకంగా చెయ్యాలో వివరించి చేయిస్తున్నాడు. పెళ్లి కూతురైన పూర్ణిమ పుత్తడి బొమ్మలా ఉంది. ఆమె సౌందర్యాన్ని తిలకించడానికి 2 కళ్ళు చాలావేమో అనిపించింది చూసేవాళ్లకు. అమాయకత్వం, ముగ్ధత్వం నిండిన ఆ కన్నులు తళతళలాడిపోతున్నాయి. ఒంటికి పసుపుతో నలుగంటి అభ్యంగన స్నానం చేయించారేమో. బంగారు ఛాయతో ఆమె శరీరం వెలుగులు విరుజిమ్ముతోంది. ప్రభాకర్ ఫ్రెండ్సు, వారి భార్యలు పూర్ణిమను చూడటానికి వచ్చారా మధ్యాహ్నం. ఒక గదిలో స్నేహితురాళ్ళు, బంధువుల మధ్య పరివేష్టించి ఉన్న పూర్ణిమ, సర్వాలంకార భూషితురాలైన లక్ష్మీదేవి సాక్షాత్తు అక్కడికి వచ్చి వారందరి మధ్యన కూర్చున్నట్లుగా ఉంది. చేతులకు వంకీలు, వడ్డాణం, మెళ్ళో చంద్రహారం, పాపిడ పిందె, నాగరం, చామంతి పువ్వు, జడగంటలు అన్నీ పెట్టుకున్న ఆ అలంకరణ అంతకంటే కూడా ఆమె సహజ సౌందర్యమే దీప్తివంతంగా ప్రకాశిస్తోంది. వాళ్ళు గదిలోకి రాగానే పూర్ణిమ చుట్టూరా కూర్చున్న ఆడవాళ్లు కొందరు లేచి బయటికి రివ్వున దూసుకుపోయారు. మరికొందరు దూరం జరిగి గోడలకు అంటుకుపోయినట్లుగా నిలబడ్డారు. పూర్ణిమ వాళ్ళందరినీ చూసి చటుక్కున లేచి నుంచుంది. ఎర్రని పట్టుచీర కట్టుకొని పూల జడతో నుంచున్న పూర్ణిమను చూసి కొందరు ఫైన్, వెరీ ఫైన్ అన్నారు పైకే. షీజ్ ఎ విలేజ్ గర్ల్, వెరీ గాడ్లీ అని కొందరు అనుకుంటూ బయటికి పోయారు. ఆడవాళ్లలో ఒక ఆమె, యువర్ నేమ్, చాలా సన్నని కంఠంతో అడిగింది పూర్ణిమను. ఆవిడ తనని ఏదో అడుగుతోందని అర్థమైంది, కానీ ఆ అడిగిందేమిటో అర్థం కాలేదు పూర్ణిమకు. చక్కగా నిలబడిన తన స్నేహితురాళ్ల వంక చూసింది బిత్తరపోయినట్లు. వాళ్ళంతకంటే తెల్లముఖాలు వేసుకుని ఆ వచ్చిన ఆడవాళ్ళని నకసిక పర్యంతం చూస్తున్నారు. ఎంతసేపటికి పూర్ణిమ సమాధానం చెప్పకపోవడంతో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తేలిగ్గా శ్వాస తీసుకున్నట్లు నిట్టూర్చి కూర్చున్నారు పూర్ణిమ, ఆమె స్నేహితురాళ్ళు. ఆ రాత్రి 8 గంటల ప్రాంతంలోనే పూర్ణిమ మెళ్ళో 3 ముళ్ళు పడ్డాయి. ఆ జంట చూడడానికి ముచ్చటగా ఉన్న ప్రభాకర్ కంటే కూడా అందంగా ఉన్న పూర్ణిమను చూసి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ అమ్మాయే మరీ బొత్తగా పాత చింతకాయ పచ్చడిలా ఉంది అనుకున్నారు ప్రభాకర్ స్నేహితులు. ఆ రాత్రి ఊరేగింపు ఉందన్నారు. ఓ కారులో ఊరేగింపు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఊళ్ళో కారు తిరిగేటంత విశాలమైన వీధులు, సందులు లేవు అన్నాడు సారథి.
ఏమైనా సరే ఊరేగింపు జరిగితే కారులోనే జరగాలని పట్టుబట్టారు. ఏం చెయ్యాలో తోచలేదు అనంతయ్యకు, సారథికి. ఏం చేస్తాం, జరిగినంత మేర జరుగుతుందిలే అని కారుని అలంకరించే ఏర్పాటు చేశారు. అది విన్న పూర్ణిమ ముఖం చిన్నబోయింది. ఇంతవరకు ఎప్పుడూ కారులో ఎక్కలేదామా అసలు. కారులో ఊరేగడం కూడా ఇష్టం లేదు పూర్ణిమకు. పెళ్ళి అని తలపెట్టినప్పటి నుంచి పూర్ణిమ దృష్టి పల్లకి మీదనే ఉంది. కామయ్య మాస్టర్ గారమ్మాయి పెళ్ళైనప్పుడు, మునసబు గారమ్మాయి పెళ్ళైనప్పుడు, ఇంకా తన స్నేహితురాళ్ళ పెళ్ళైనప్పుడు అసలు ఆ ఊర్లో ఏ అమ్మాయి పెళ్ళైనా పల్లకీలోనే ఊరేగించుతారు. తను కూడా అలాగే పల్లకీలో ఎక్కాలని అనుకుంది పూర్ణిమ. కానీ ఇప్పుడేమో కారు ఊరేగింపు అంటున్నారు. సారథి అన్నయ్యతో చెప్తే అనుకుంది పూర్ణిమ. ఆ అమ్మాయికి కారు కంటే పల్లకీనే గొప్పగా అనిపించసాగింది. తమ్ముడిని పిలిచి అన్నగారిని పిలవమని చెప్పింది. సారథి ఏమిటే పూర్ణి పిలిచావుట అంటూ వచ్చాడు. ముఖం కడుక్కుని తిరిగి కళ్యాణ తిలకం దిద్దుకుంటున్న పూర్ణిమ అన్నగారితో తన కోరిక వివరించింది. ఇప్పుడు ఎలాగే, వాళ్ళేమో ఊరేగింపు జరిగితే కారులోనే అంటున్నారు. అయినా ఈ బోడి ఊరిలో కారు ఊరేగింపేమిటి, అయినా ప్రభుతో మాట్లాడతానుండు అంటూ పూర్ణిమ వద్దంటున్నా వినకుండా వెళ్ళిపోయాడు సారథి. ప్రభాకర్ తనకని ప్రత్యేకించి ఇచ్చిన గదిలో కూర్చునున్నాడు సిగరెట్ తాగుతూ. ఆ సమయంలో అతని స్నేహితులందరూ వీధిలో పందిరి కింద కూర్చుని కబులు చెప్పుకుంటున్నారు. సారథి నేరుగా వెళ్ళి ప్రభాకర్ పక్కన కూర్చుంటూ, ప్రభు, పూర్ణిమకు ఊరేగింపు ఇష్టం లేదట అన్నాడు ఉపోద్ఘాతం ఏమీ లేకుండానే. ఓ ఎస్, దానికేముంది, మానేద్దాం, అసలు ఊరేగింపే వద్దు అన్నాడు ప్రభాకర్. అది కాదు ప్రభు, తనకేమో పల్లకిలో ఎక్కాలని ఉందట. ఈ ఊళ్ళో ఎక్కడ పెళ్లి జరిగినా తప్పనిసరిగా పల్లకిలో ఊరేగిస్తారు. పల్లకీనా అంటే? పల్లకి అంటే చెక్కతో తయారు చేస్తారు. దానికి రంగురంగుల గుడ్డలతో, పూసలతో, దారాలతో అలంకరిస్తారు. వధూవరులిద్దరూ అందులో కూర్చుంటే పల్లకి బోయీలు దానిని ఎత్తుకుని ఊరంతా తిప్పి తీసుకొస్తారు మోస్తూ. సారథి చెప్తూనే నవ్వాడు. బాబోయ్, మనుషులు మోస్తారా? అదెలా ఎక్కడం అసలు? ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమంత కష్టం కాదులే, నువ్వు అను అన్నాడు సారథి. అలాగే, పాపం పూర్ణిమ కోరికను ఎందుకు కాదనాలి, కష్టమైనా సరే ఎలాగో ఎక్కి కూర్చుంటాలే అన్నాడు ప్రభాకర్. థ్యాంక్ యూ అంటూనే లోపలికి పరుగు తీసి పూర్ణిమ విషయం చెప్పాడు సారథి. చూసావా పూర్ణి, నువ్వంటే ఎంత ఇష్టమో అతనికి, ఇప్పటి నుంచే నీ కోరికలు ఆజ్ఞలు నెరవేర్చేలా ఉన్నాడు అంటూనే అనంతయ్యకు ఆ విషయం చెప్పడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అన్నగారి మాటలకి పూర్ణిమ ముసిముసిగా నవ్వుకుంది. సారథి ఆ విషయం అనంతయ్యతో చెప్పిన మరుక్షణమే పల్లకి వాళ్ళకి కబురు వెళ్ళింది. పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పల్లకిని అలంకరించుకోవడానికి టైం తీసుకోకుండానే మరో అరగంటలోనే పల్లకి వచ్చి నిలిచింది పందిట్లో. పల్లకి అంతా రంగురంగుల పూసలతో, దారపు కుచ్చులతో, చెంకీ దారంతో కుట్టిన ఎర్రని గుడ్డతో శోభాయమానంగా అలంకరించారు. పల్లకిని చూస్తూనే ప్రభాకర్ స్నేహితులు గొల్లున నవ్వుతూ చప్పట్లు చెరుస్తూ గోల చేశారు. ప్రభాకర్ని నువ్వది ఎక్కడానికి వీల్లేదు అని శాసించారు. ఊరుకొండర్రా, ఈ ఊళ్ళో కారెక్కి ఊరేగితే ఏం బాగుండదు అంటూ ఫ్రెండ్స్ అందరికీ సర్ది చెప్పాడు ప్రభాకర్. ఎలాగైతేనేం చివరికి పూర్ణిమ కోరిక నెరవేరింది. వధూవరులిద్దరినీ అందులోకి ఎక్కించి ఒకరినొకరిని అభిముఖంగా కూర్చోబెట్టారు. ప్రభాకర్ అందులో ఎక్కుతుంటే అతని స్నేహితులంతా పెద్దగా నవ్వుతూ హుర్రే అంటూ చప్పట్లు కొట్టారు. ప్రభాకర్కు ఆ సమయంలో చాలా షేమ్ అనిపించింది. పల్లకీలోంచి దూకి పారిపోదామనుకున్నాడు. కానీ ఆ పల్లకీలో పూర్ణిమకు ఎదురుగా కూర్చోవడం కూడా ఓ వింత అందమైన అనుభూతిగా ఉందతనికి. పల్లకికి అటు ఇటు నలుగురు మనుష్యులు నెత్తిమీద పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకొని పల్లకీలోని వధూవరులు అందరికీ కనిపించేలా పల్లకీ పక్కగా నడుస్తున్నారు. ఒక్కొక్క చోట 2-3 నిమిషాలు నిలబెడుతున్నారు. ఎవరెవరో ఆడవాళ్లు పల్లకీ దగ్గరగా వచ్చి పూర్ణిమకు బొట్టు పెట్టి పసుపు కుంకుమ పొట్లాలు, జాకెట్టు గుడ్డలు, పళ్ళు ఆమె చేతుల్లో పెడుతున్నారు. ఒక్కొక్క ముత్తైదువ అదృష్టవంతురాలవే పూర్ణమ్మ, మంచి మొగుడు దొరికాడు, వచ్చే సంవత్సరం ఈ పాటికి పండంటి పిల్లాడినెత్తుకోవాలి అంటూ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని గుమ్మరిస్తున్నారు. వాళ్ళలా అంటుంటే సిగ్గుతో తల ఒళ్ళోకి వాల్చేసుకుంటుంది పూర్ణిమ. చాలా చోట్ల అలా పూర్ణిమకి ఇవ్వడం చూసి అందరూ నీకే ఇస్తున్నారు, నాకొక్కరు ఏమీ ఇవ్వరేం అన్నాడు ప్రభాకర్ పూర్ణిమకు వినిపించేంత మెల్లగా. అతను అలా అంటుంటే పూర్ణిమకు నవ్వు రాబోయింది. కానీ ఎలాగో ఆపుకుంటూ నిద్రలేమితో, అలసటతో, సిగ్గుతో బరువెక్కిన కనురెప్పలను మెల్లగా ఎత్తి అతని వైపు ఒకసారి చూసి తిరిగి తలదించేసుకుంది పూర్ణిమ. అలా అర్ధరాత్రి వరకు ఊరంతా తెగ తిప్పి ఇంటికి చేర్చారు పల్లకి బోయీలు. మొదట ఇంటి దగ్గర పల్లకీతో బయలుదేరిన
చాలామంది సగంలోనే తిరిగొచ్చి గాఢ నిద్రకు పడ్డారు. మరుసటి రోజు ప్రభాకర్ పూర్ణిమను తనతో కూడా తీసుకువెళ్తానన్నాడు. అనంతయ్యకు, జ్ఞానాంబకు దుఃఖం ఆగలేదు. పూర్ణిమను ప్రభాకర్కి అప్పగిస్తుంటే శ్రీలక్ష్మి, శ్రీవల్లి అందరూ కూడా కంటతడి పెట్టారు. పూర్ణిమ సంగతి చెప్పనే వద్దు. ముఖం ఎర్రమందారంలా అయిపోయింది. జ్ఞానాంబ తన పాదాలకు నమస్కరించిన కూతుర్ని కౌగిల్లోకి తీసుకుని, చూడమ్మా పూర్ణి, పెళ్ళైన ఆడదానికి దేవుడైనా మరెవరైనా భర్త తర్వాతనే. నీకక్కడ మంచి చెడ్డలు వివరించడానికి, చెప్పడానికి నీకు అత్తమామలు కానీ ఆడబిడ్డలు కానీ లేరు. జాగ్రత్తగా ఉండు తల్లి. ఎటువంటి సమయంలోనూ భర్త మాటకు ఎదురు చెప్పకు. అతను ఎలా చెప్తే అలా చేసి అతని అడుగుజాడల్లో నడిచినప్పుడే ఆడజన్మ సార్థకమవుతుంది. ఇటు పుట్టినింటికి అటు చేపట్టిన వాడికి మంచి పేరు తేవాలమ్మా అంటూ సాధారణంగా ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ప్రతి తల్లి బోధించే విషయాలే చెప్పింది. అలాగేనమ్మా, ఆయన మాట తూచా తప్పకుండా నడుచుకుని మీకందరికీ మంచి పేరు తెస్తానమ్మా కన్నీళ్లతో అంది పూర్ణిమ. ఆ రోజే పూర్ణిమ ప్రభాకర్ వెంట వెళ్ళిపోయింది. ఆ ఇంటిని చూడగానే అయోమయంలో పడిపోయింది పూర్ణిమ. నీడలు తేలుతున్న నేల, ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్న గోడలు, ఎక్కడ చూసినా ఖరీదైన సోఫాలు, కుర్చీలు, తివాచీలు హాలంతా పరుచుకుని ఉన్నాయి. వాటిని ఏమంటారో ఏమిటో కూడా తెలియదు పూర్ణిమకు. ఎప్పుడో పుట్టిన ఆ పల్లెటూరిని విడిచి ఎక్కడికి రాకపోవడంతో అటువంటివన్నీ ఉంటాయని కూడా తెలియదు. మొట్టమొదటిసారిగా సారథి పట్నంలో చదువుకోవడానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు టూత్బ్రష్ తెచ్చుకుంటే ఇదేమిటి అని పిల్లలందరూ అతని చుట్టూ మూగి అడిగిన సంగతులున్నాయి. ఆ ఇంట్లో ఎటు వెళితే ఏ గది వస్తుందో, ఎట్నుంచి ఎటు వెళ్లాలో తెలియలేదు పూర్ణిమకు. అటువంటి అందమైన పెద్ద ఇంటిని పూర్ణిమ కనీసం ఊహల్లో కూడా ఊహించుకోలేదు. అసలు అలా ఊహించుకోవడానికి కూడా తెలియదు. ఇంటి నిండా నౌకర్లున్నారు. వాళ్ల పనులు వాళ్ళు చకచకా చేసుకుపోతున్నారు. ఇంట్లో ప్రతి నౌకర్ని పిలిచి, ఈవిడ మీ అమ్మగారు, అంటే ఈ ఇంటి యజమానురాలు అంటూ పూర్ణిమను వాళ్ళకి పరిచయం చేశాడు. అందరూ పూర్ణిమకు వంగి వంగి దండాలు పెట్టారు. ప్రభాకర్ పూర్ణిమ చుట్టూ చేయి వేసి ప్రతి గదిలోకి తీసుకువెళ్ళి చూపించాడు. అంత ఇంటికి ఉండేది అతనొక్కడు. అంత ఇల్లెందుకో అర్థం కాలేదు పూర్ణిమకు. ప్రతి ఒక్క దానిని ఆమెకు ఫలానా అంటూ పరిచయం చేశాడు. లైట్ వెయ్యాలంటే స్విచ్ ఎలా ఆన్ చేయాలో వివరించాడు. ఒకటేమిటి, ఫ్యాన్ ఎలా వేసుకోవాలో, ఫ్రిడ్జ్ ఎలా తెరవాలి, హీటర్ ఎలా వాడాలి, కుక్కర్ ఎలా ఉపయోగించాలి, ఇలా ప్రతిదీ వివరించాడు. అది విన్న పూర్ణిమ పూర్తిగా అయోమయంలో పడింది. అది గ్రహించిన ప్రభాకర్, పర్వాలేదులే, డోంట్ ఫియర్ మై డియర్, ఒక్కరోజులు అన్నీ తెలుసుకోవాలన్నా నేర్చుకోవాలన్నా కష్టం. రోజూ చూస్తుంటే అదే అలవాటవుతుంది అన్నాడు. విశాలంగా ఉన్న ఓ గదిలోకి తీసుకువెళ్ళి, ఇది డైనింగ్ రూమ్, అంటే భోజనాల గది అన్నమాట. ఈ టేబుల్ చూసావా, దీనిని డైనింగ్ టేబుల్ అంటారు, అంటే భోజనాల బల్ల. ఇక నుంచి నువ్వు దీని మీదనే భోజనం చేయడం నేర్చుకోవాలి అన్నాడు. డెకోలం చేసిన ఆ టేబుల్ వైపు కళ్ళు ఆల్చిప్పల్లా చేసి చూసింది పూర్ణిమ. నున్నగా లేత నీలిరంగులో మెరుస్తున్న ఆ టేబుల్ వైపు చేయి వేసి సున్నితంగా రుద్దింది. గట్టిగా పెడితే అదెక్కడ కందిపోతుందో అన్నట్లుగా. దానిమీద అందమైన గాజు సామాన్లు, పింగాణి సామాన్లు ఉన్నాయి. మరో గదిలోకి తీసుకువెళ్ళాడు. ఇది మన గది అన్నాడు ప్రభాకర్. ఆ గదిని చూడగానే కళ్ళు గిర్రును తిరిగాయి పూర్ణిమకు. గది గోడలన్నీ నీలిరంగు పువ్వులతో పెయింటింగ్ చేసి ఉన్నాయి. అటు ఇటు గోడకి నిలువుటెత్తు అద్దాలు గోడల్లోనే బిగించి ఉన్నాయి. కుడివైపున పెద్ద మంచం, ఎడంవైపున డ్రెస్సింగ్ టేబుల్, దానిమీద రకరకాల పర్ఫ్యూమ్సు, స్నోలు, తలనూనె సీసాలు, పౌడర్ డబ్బాలు, క్రీమ్లు ఉన్నాయి. ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువు పూర్ణిమకు కొత్త. వాటి పేర్లు కూడా ఆమెకు తెలియవు. కలలో ఏ దేవలోకంలోకో వెళ్ళి ఏదో వింత వింత వస్తువులు చూస్తున్నట్లుగా చూస్తోంది పూర్ణిమ. పూర్ణిమ, ఇవి చూసావా, ఇవన్నీ సౌందర్య సాధనాలు. నీదసలు సహజ సౌందర్యం, కానీ ఇవి కూడా ఉపయోగించి అందానికి మెరుగులు దిద్దుకుంటే అప్పుడు నిన్ను తిలకించడానికి నేను మరికొన్ని జతల కళ్ళు ఎరువు తెచ్చుకోవాలి అన్నాడు ప్రభాకర్ డ్రెస్సింగ్ టేబుల్కి దగ్గరగా నడుస్తూ. పూర్ణిమ పున్నమి వెన్నెలలా హాయిగా చల్లగా నవ్వింది. ప్రభాకర్ పర్ఫ్యూమ్ తీసి ఆమె మీదకు స్ప్రే చేశాడు. చక్కని పరిమళాలు వెదజల్లుతూ చల్లగా శరీరానికి తగలగానే కిలకిలలాడుతూ ముడుచుకుపోయింది పూర్ణిమ. పూర్ణి, ఇలా రా, ఇక్కడ కూర్చో అంటూ మంచం మీద కూర్చోబెట్టాడు పూర్ణిమను. కూర్చుంటూనే అదిరిపాటుగా లేచిపోయింది పూర్ణిమ. ఏమిటలా లేచిపోయావు ఆశ్చర్యంగా అడిగాడు ప్రభాకర్. అదేమిటో లోపలికి పోతోంది, పరుపు వైపు భయంగా చూస్తూ అంది పూర్ణిమ. పకపక నవ్వాడు ప్రభాకర్. తర్వాత రెండు చేతులతో పూర్ణిమ ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా చేర్చుకుని
పిచ్చి పూర్ణి, అది అంతే, ఫోమ్ బెడ్ అంటూ తిరిగి పూర్ణిమ భుజాలపై 2 చేతులు వేసి మంచం మీద కూర్చోబెడుతూ, భయపడకు అంటూనే తను పక్కనే కూర్చుని 2 చేతులు భుజాల చుట్టూ చుట్టి ఆమె ముఖం మీద తలవాల్చుకొని ఏదో లోకం నుండి రహస్యం చెప్తున్నట్లుగా మంద్రస్థాయిలో ఇలా అన్నాడు ప్రభాకర్. పూర్ణి, ఆ ఊరిలో ఆ రోజు మొదటిసారిగా చూసినప్పుడే నా గుండెల్లో నిండిపోయావు. అమాయకత్వం, ముగ్ధత్వం మూర్తిభవించిన నీ సౌందర్యం నన్ను నీకర్పితం చేసింది. ఆ రోజు వెన్నెలలో మీరు ఆడుకున్న ఆటలు నేను చాటు నుండి గమనిస్తూనే ఉన్నాను. అంతమంది అమ్మాయిల్లో కూడా నువ్వే అయస్కాంతంలా ఆకర్షించావు. చలాకీగా పరుగులు పెడుతూ వెన్నెల్లో విరిసిన చెంగల్వలా ఆడుకుంటున్న నీ సౌందర్యం, ఆ తర్వాత పువ్వుల తోటలో నన్ను చూడగానే భయంతో రెపరెపలాడిన నీ కళ్ళు నన్ను మంత్రించి వేశాయి. అసలు నిన్ను చూడడానికే అక్కడికి వచ్చానేమో అనిపిస్తోంది ఇప్పుడు. లేకుంటే ఈ సౌందర్య దేవత నాకు కనిపించేదే కాదు. ప్రభాకర్ ఇలా చెబుతుంటే ఏదో తన్మయత్వంతో కళ్ళు మూసుకొని కూర్చుంది పూర్ణిమ. సంవత్సర కాలం గిర్రున తిరిగిపోయింది. పూర్ణిమకు ఆ ఇంట్లో ఏది వాడుకోవాలో, ఎలా ప్రవర్తించుకోవాలో నేర్చుకుంది. నాయర్ వంట చేసి అన్ని టేబుల్ మీద నీట్గా సర్దేస్తాడు. అవన్నీ ఎలా అందంగా ఏ పాత్రల్లో సర్దాలో అలా సర్దుకుంది. అసలు ఇంటి నిండా 4-5 నౌకర్లు ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉంటారు. పూర్ణిమకు అసలు పనే ఉండదు. ఉన్నా ప్రభాకర్ చెయ్యనివ్వడు కూడా. అందంగా అలంకరించుకుని ఇంట్లోనూ బయట తిరగడమే పూర్ణిమకు పని. నాయర్ వండి పెడితే ప్రభాకర్కి వడ్డించి తను వడ్డించుకోవడమే పని పూర్ణిమకు. ప్రభాకర్కి ప్రత్యేకం బిజినెస్ అంటూ లేకపోయినా అతని స్నేహితులు చేసే వ్యాపారాలలో అతనికి షేర్లున్నాయి. అందుకోసమని ప్రభాకర్ అస్తమానం ఎక్కడికో అక్కడికి వెడుతూనే ఉంటాడు. ఒక్కోసారి వ్యాపార రీత్యా బెంగళూరు, మద్రాసు, బొంబాయి వెళ్ళొస్తుంటాడు. అతని ఇంటి దగ్గరున్న ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అతని కోసం. ఇంటి దగ్గరుంటే పూర్ణిమని సినిమాకనో, షికారుకనో, షాపింగ్ కనో, లేకుంటే ఏ ఫ్రెండ్స్ ఇంటికన్నా తీసుకువెడుతుండేవాడు. ఈ మధ్యకాలంలో పూర్ణిమకు నలుగురితో భయం లేకుండా చనువుగా, చొరవగా మాట్లాడడం, సోషల్గా ఉండడం నేర్పాడు. ఎప్పుడు ఏ సమయాల్లో ఏ ఇంగ్లీష్ పదాలు ఉపయోగించాలో చెప్పాడు. ప్రభాకర్ దగ్గర కూర్చొని ప్రేమగా అవన్నీ తనకు నేర్పిస్తుంటే ఆనందంగానూ సరదాగానూ ఉండేది పూర్ణిమకు. అతని కోసమైనా అవన్నీ తను నేర్చుకోవాలని శ్రమించేది. అలాగే చిలక పలుకుల్లాగా ఏదో కొన్ని ఇంగ్లీష్ పదాలు వల్లించేది. ఈ మధ్యలో ఓసారి పూర్ణిమ తల్లిదండ్రులను చూడాలని ఉందంటే ప్రభాకర్ కారిచ్చి పంపించాడు. 2 రోజులుండి తిరిగి వచ్చేసింది. సారథి ఆ ఊళ్ళోనే ఉండడం వల్ల వారానికోసారి వచ్చి చూసిపోతున్నాడు. పూర్ణిమ అలంకరణలో కూడా చాలా మార్పు వచ్చింది. అలా ఉండాలని చెప్పింది ప్రభాకర్. పూర్ణి, మరీ కళ్ళకంత కాటుక పెట్టకు, బాగుండలేదన్నాడు. అదేమిటండి, నా కళ్ళకు కాటుకే అందం తెచ్చిందన్నారోసారి అంది మెల్లగా. అప్పుడు బాగుందేమో, ఇప్పుడు బాగాలేదు నాకు కాటుక పెట్టుకోకుంటే అస్సలు బాగుండదు, తోచదండి. చెబుతుంటే వినవేం? నువ్వు అలా కాటుక పెట్టుకోవద్దు. చూడు, నా ఫ్రెండ్స్ అందరి భార్యలు అసలు ఎప్పుడూ కాటుక పెట్టుకోరు. అది మోడ్రన్ ఫ్యాషన్. ఏమో బాబు, కాటుక లేకుండా జ్వరం వచ్చిన కళ్ళలా ఉంటే ఏం బాగుంటుంది అంటూ గునిసింది గాబరాగా. నేను చెప్పానా వద్దని? అంతే తీవ్రంగా అన్నాడు ప్రభాకర్. దాంతో వణికిపోయింది పూర్ణిమ. అలాగే పెట్టుకోనిలేండి అంది. ఇంకో రోజు పూర్ణిమ టేబుల్ దగ్గర అన్నం వడ్డిస్తోంది. తన ప్లేట్లో గరిటెతో అన్నం పెడుతున్న పూర్ణిమ చేతిని చూసి, అబ్బా పూర్ణిమ, చేతి నిండుగా గాజులేమిటి? సింపుల్గా ఓ చేతికి వాచి, ఓ చేతికి 2 గాజులు వేసుకోలేవు అన్నాడు ప్రభాకర్. 2 నెలల క్రితం పూర్ణిమ పుట్టినరోజు వస్తే ఆ రోజు ప్రభాకర్ ఆమెకు ఖరీదైన వాచి పట్టుకొచ్చి ఆమెకు ప్రజెంట్ చేశాడు. అందులో టైం ఎలా చూడాలో పూర్ణిమకు నేర్పేసరికి ప్రభాకర్ తాతలు దిగొచ్చారు. ఏమోనండి, నాకు చిన్నప్పటి నుండి గాజులు చేతి నిండా వేసుకోవడం అలవాటు. ఏమిటో ఒక్క గాజు వేసుకోవాలనిపించదు అంది. నీవన్నీ అమ్మమ్మ తాతమ్మల నాటి అలవాట్లు, కోరికలు. నా ఇష్టం వచ్చినట్లు ఉండాలని తెలీదా నీకు? నీ చేతిన ఎప్పుడు వాచి ఉండాలి తెలిసిందా అన్నాడు. అతని మాటకి ఎదురు చెప్పలేక అలాగే అంటూ తలూపిన పూర్ణిమ ఆ రోజే చేతి గాజులన్నీ తీసి భద్రంగా పెట్టెలో దాచుకొని ఒక చేతికి వాచి పెట్టుకొని మరో చేతికి 2 బంగారు గాజులు వేసుకుంది. ఒకసారి అనంతయ్య మార్కెట్కి కూరగాయలు అవి వేయడానికి వచ్చి తిరిగి ఊరెళ్తూ ప్రభాకర్ ఇంటికొచ్చాడు. అప్పుడు ప్రభాకర్ ఇంటి దగ్గరే ఉన్నాడు. అతను మామగారిని చూడగానే తగని మర్యాద చేశాడు. కూతురు అల్లుడు అన్యోన్యంగా అనురాగంగా ఉంటున్నారని సారథి ద్వారా విని స్వయంగా చూసి సంతోషపడిపోయాడు అనంతయ్య. కాపురం జాగ్రత్తగా చేసుకోమ్మా, అల్లుడు మంచివాడు,
అతని మాటకెదురు ఎప్పుడూ చెప్పకు అంటూ పూర్ణిమతో చెప్పి తిరిగి వెళ్ళిపోయారు అనంతయ్య. సారథికి అనుకోకుండా పూనాకి ట్రాన్స్ఫర్ అయింది. దూరం వెళ్తే తొందరగా రావడం కుదరదని ఓసారి ఊరు వెళ్ళి వద్దామనుకున్నాడు. వెళ్తూ అమ్మ వాళ్ళకేమైనా చెప్తావేమిటే పూర్ణి అంటూ వచ్చాడు సారథి. ఏముంది, అందరినీ అడిగానని చెప్పు, నేను కులాసాగానే ఉన్నానని చెప్పు అని. అన్నయ్య, వచ్చేటప్పుడు కాస్త గోరింటాకు తెచ్చిపెట్టు అని చెప్పింది పూర్ణిమ. సారథి 3వ రోజున తిరిగొచ్చాడు. సంచి నిండా కూరలు, పళ్ళు, పువ్వులు పెట్టి పూర్ణిమకి ఇవ్వమని పంపింది జ్ఞానాంబ. గోరింటాకు తెచ్చిచ్చాడు. అది పని మనిషి చేత రుబ్బించి చేతులకు పెట్టుకుంటోంది ఆ సాయంత్రం. ఆ సమయంలో ప్రభాకర్ వచ్చాడు ఎక్కడి నుంచో. ఏమిటది అని అడిగాడు వస్తూనే. గోరింటాకు బదిలిచ్చింది పూర్ణిమ. చచ, డర్టీ, అవతల పారేయ్ అన్నాడు అసహ్యంగా. ఎందుకు పారేయడం? మన పెళ్లికి ముందు మీరు ఆ ఊరు వచ్చినప్పుడు గోరింటాకుతో ఎర్రగా పండిన నా చేయి చూసి మురిసిపోలేదు అని అడిగింది నవ్వుతూ, కొంటెగా ప్రభాకర్ కళ్ళలోకి చూస్తూ. పూర్ణిమ అలా అడుగుతుంటే ప్రభాకర్ దగ్గరగా వచ్చి నవ్వుతూ ఆమె బుగ్గను పట్టి సాగదీస్తూ, సిల్లీ గర్ల్, కొంటె మాటలు అల్లరి నేర్చావు అన్నాడు. 6 నెలల సావాసం మరి అంది అలాగే నవ్వుతూ పూర్ణిమ. కాదు పూర్ణి, అప్పుడు నాకు గోరింటాకు నచ్చింది నిజమే. చేతులకు పెట్టుకుని 2 చేతులు ఇలా ఎత్తి పెట్టుకుని కూర్చోవడం ఏం బాగుంది? ఇప్పుడు ఈ నాన్సెన్స్ ఏమిటి చెప్పు? తీసి అవతల పారే, నీకు కావలిస్తే బోల్డన్ని నెయిల్ పాలిష్లున్నాయి, అవి వేసుకో అన్నాడు. పూర్ణిమకు ఉక్రోషం ముంచుకొచ్చింది. కళ్లకు కాటుక పెట్టుకోకూడదు, చేతులకి గాజులు వేసుకోకూడదు, గోరింటాకు అసలే పెట్టుకోకూడదు, మరి ఇంకేం చెయ్యాలి అంది. అంటూనే ప్రభాకర్ వైపు చూసింది. అతని చూపులు కఠినంగా చూస్తున్నాయి. అంతనే వెంటనే లేచి వెళ్ళి గోరింటాకు ముద్ద చెత్తకుండీలో పారేసి చేతులు కడిగేసుకొని వచ్చింది. ప్రభాకర్తో మాట్లాడకుండా ఎటో చూస్తూ కూర్చుంది. ప్రభాకర్ వెళ్ళి నెయిల్ పాలిష్ తెచ్చి పూర్ణిమ దగ్గరగా కూర్చొని, నీకు మరీ ముక్కు మీద కోపం ఎక్కువ, ఆ చెయ్యి ఇలా తే అంటూ ఆమె ఎడం చేతిని అందుకుని గోళ్లకు రంగు వేసాగాడు. అతను అలా రంగు వేస్తుంటే అతని వంకే కన్నార్పకుండా చూస్తూ కూర్చుంది పూర్ణిమ. ఇంకోసారి పూర్ణిమ వేసుకున్న జాకెట్ చూసి, అమ్మమ్మ జాకెట్లా, ఏమిటది అంత లూజ్గానా అని అప్పటికప్పుడే జాకెట్ పీసులు కొని తెచ్చి టైలర్ని పిలిపించి పూర్ణిమకు సరైన కొలతలిచ్చి కుట్టుకు రమ్మన్నాడు. తీరా టైలర్ బ్లౌజులన్నీ పట్టుకొచ్చాక చూస్తే అందులో చేతులు లేని బ్లౌజులు కూడా ఉన్నాయి. చచా, ఏమిటివి, చేతులేని జాకెట్ ఎలా వేసుకోవడం అంది పూర్ణిమ ముఖం చిట్లించి. ఏం, ఎందుకు వేసుకోలేవు, నీకు బాగుంటాయి కూడా, నా ఫ్రెండ్స్ భార్యలు చాలామంది ఇవే వేసుకుంటారు అన్నాడు. పూర్ణిమకు కోపం వచ్చింది. వాళ్ళందరూ వేసుకుంటే నేను వేసుకోవాలనుందేమిటి అంది. నీకసలు చక్కగా అలంకరించుకొని మోడ్రన్గా ఉందామని, టీవీగా దర్జాగా నా పక్కన తిరగాలని లేదు అన్నాడు ప్రభాకర్ కోపంగా. దాంతో మరింక మాట్లాడలేకపోయింది పూర్ణిమ. ఎందుకంటే భర్త మాటకెన్నడూ ఎదురు చెప్పకూడదు అని తల్లి ఇచ్చిన ఆదేశం ప్రతిక్షణం ఆమెకు గుర్తుంటుంది. అందులోనూ ప్రభాకర్ని పిచ్చిగా అమాయకంగా ఆరాధించే పూర్ణిమకు అసలు అతని మాటకి ఎదురు చెప్పాలనిపించదు. ఆమె ముఖంలో అమాయకత్వం అప్పుడిప్పుడే కొంచెంగా అంతరించిపోతున్నా ఆమె హృదయాన్ని ఆవరించి ఉన్న అమాయకత్వం ఆమెని వీడిపోలేదు. మొట్టమొదటిసారిగా స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకుని భర్తతో బయటకు వచ్చినప్పుడు ఎందుకో సిగ్గుతో ప్రాణం చచ్చిపోయినట్లు అనిపించింది పూర్ణిమకు. చటుక్కున అప్రయత్నంగా పైట కొంగు 2 భుజాల నిండుగా లాక్కుంది. అది చూసిన ప్రభాకర్, ముసలమ్మలా ఏమిటా కప్పుకోవడం, తీ అన్నాడు తీవ్రంగా. మనసులో బాధను కళ్ళల్లోకి ముఖంలోకి ప్రతిఫలించకుండా జాగ్రత్త పడింది పూర్ణిమ. పూర్ణిమ అలంకరణలో రోజురోజుకి వస్తున్న మార్పుని సారథి గమనించకపోలేదు. పూనా వెళ్లకముందు అతనోసారి అడిగేశాడు కూడా, ఏమే పూర్ణి, చాలా మారిపోతున్నావే అని. పూర్ణిమ నవ్వేసింది నిర్వికారంగా. ప్రభాకర్ బయట ప్రపంచంలో తన పరిధిని విస్తృతం చేసుకుంటున్నాడు. వ్యాపార రీత్యా మద్రాసో, బొంబాయో, బెంగళూరో తరచూ వెడుతూనే ఉన్నాడు. వెళ్ళినప్పుడల్లా వారం 10 రోజులుండి తిరిగి వస్తున్నాడు. ఇటీవల ఊళ్ళో ఉన్న పగలంతా ఫ్రెండ్స్ ఇళ్లలోనో లేకుంటే ఆఫీస్లోనే ఉంటూ రాత్రిళ్ళు క్లబ్బుల్లో గడపడం నేర్చుకున్నాడు. పైగా వారానికి 3 సార్లు, అంతకు మించి ఒక్కోసారి ఎక్కువగా కూడా ఎక్కడో అక్కడ పార్టీలు జరుగుతూ ఉంటాయి. ఒక్కో రోజు మైకంతో ఇంటికి వచ్చి అలాగే మంచం మీద పడి నిద్రపోయేవాడు. మొట్టమొదటిసారిగా అతను అలా తూలుకుంటూ వచ్చిన రోజున పూర్ణిమ నిర్ఘాంతపోయింది, భయపడిపోయింది. అతనికి దగ్గరగా వెళ్ళడానికి కూడా మనసొప్పలేదు. పూర్ణిమ తాగిన వాళ్ళని అలా ఎప్పుడూ అంత దగ్గరగా చూడలేదు. వాళ్ళ ఊళ్ళో కూలీ జనం నాటుసారా తాగుతుంటారని విన్నది. 1-2 సార్లు అలా తాగిన వాళ్ళని చూసి జడుసుకుని పారిపోయేది కూడా ఇంట్లోకి. అసలెందుకో తాగిన వాళ్ళని చూస్తే మొదటి నుంచి భయం పూర్ణిమకు.
అటువంటిది భర్త తాగిన చేతనరహితంగా పడుంటే కుళ్ళి కుళ్ళి ఏడవడం తప్ప పూర్ణిమ లాంటి అమాయకురాలు అసలే ఏ ఆడదైనా చేయగలిగిందేముంది? బెంగళూరు, మద్రాసు అలా ఊర్లు వెళ్ళినప్పుడు కొత్త కొత్త డిజైన్లు గల నగలు, ఖరీదైన చీరలు తెచ్చిచ్చే వాడు పూర్ణిమకు. పెళ్ళైన కొత్తల్లో ప్రభాకర్ అలా తెచ్చినప్పుడు అతని అనురాగానికి ఆనందపడిపోయేది. కానీ ఇప్పుడు అలా అనిపించటమే లేదు పూర్ణిమకు. వాటికి తన దృష్టిలో విలువలేనట్లు, చూసి చూడనట్లుగా చూసేది. అయినా ప్రభాకర్ మటుకు పూర్ణిమ నగలు పెట్టుకొని, ఖరీదైన చీరలు కట్టుకుని, రోజుకో రకంగా డ్రెస్ అవుతూ ప్రభాకర్ భార్య ఎంత బాగుంటుంది అని 10 మంది తన భార్య గురించి చెప్పుకోవాలని, మెచ్చుకోవాలని అనుకునేవాడు. ఓసారి ప్రభాకర్ మద్రాసు వెళ్ళి 15 రోజుల దాకా రాలేదు. ఆ 15 రోజులు ఇంట్లో ఎంతమంది నౌకర్లున్నా ఒంటరి పక్షిలా గిలగిల్లాడిపోయింది పూర్ణిమ మనసు. అసలు పూర్ణిమకు ఒంటరితనం ఏమాత్రం అనుభవం లేదు. ఎప్పుడూ స్నేహితురాళ్లతోనో లేకుంటే చెల్లెలు తమ్ముళ్లతోనో గలగలలాడుతూ గడిపేది. అటువంటిది అంత పెద్ద ఇంట్లో పంజరంలో బంధించిన పక్షిలా ఉండేదామెకు. ప్రభాకర్ రాగానే, ఇంత ఇంట్లో నేనొక్కర్తిని ఉండలేను బాబు, 15 రోజులా ఉండడం అక్కడ ఎంత పనైతే మాత్రం అంటూ గొడవ చేసింది పూర్ణిమ. దాంతో కోపం వచ్చిన ప్రభాకర్, మరి వెళ్ళకపోతే ఎలాగో, 24 గంటలు నిన్ను కాపలా కాస్తూ కూర్చోవాలంటే ఎలా కుదురుతుంది? పోనీ నువ్వు కూడా నాతో పాటు పార్టీలకు వాటికి హాజరుకా? అయినా పల్లెటూరులో పుట్టావని ఇంకలా దద్దమ్మగానే ఉండాలా? నీ చుట్టూ మనుషులు చూడు ఎలా ఉంటున్నారో. మన స్టేటస్కి తగినట్లుగా నువ్వు ఉండడమే లేదు అన్నాడు. కళ్ళు విప్పార్చుకొని చూసింది పూర్ణిమ. ఇంకేం చెయ్యను నేను, అంతా మీరు చెప్పినట్లుగానే వింటున్నానుగా అంది మెల్లిగా. అది కాదు పూర్ణిమ, ఇలా ఇంట్లో కూర్చోకపోతే నాతో పాటు రారాదు. మా ఫ్రెండ్స్ అందరూ భార్యలతో సహా ఎప్పుడూ ప్రతి పార్టీకి హాజరవుతారు. నువ్వు మాత్రం రావు. బీసీ నాటి అవతారంలా ఇంట్లో కూర్చుంటానంటావు. మొన్న నన్నందరిలో మా ఫ్రెండు హేళన చేశాడు కూడా. మీ ఆవిడ ఊర్మిళాదేవి ఏమిట్రా, నీతో ఎక్కడికి రాదు అని. నాకెంత ఇన్సల్టో ఆలోచించు. నువ్వు నలుగురిలో తిరగడం అలవాటు చేసుకోవాలి. చిన్నతనం ఏముంది, సొసైటీలో సోషల్గా కల్చర్డ్గా మెలగడం నేర్చుకోవాలి సీరియస్గా అన్నాడు ప్రభాకర్. అది కాదండి, మీతో ఎక్కడికైనా రావడం నాకు ఇష్టముండదా? నాకెందుకో మీరిలా ఇంటికి రాగానే నవ్వుతూ ఎదురొచ్చి మీకు సపర్యలు చేయడమే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. నాకు అలా తిరగాలనిపించదు. అదీగాక నేనలా తిరిగితే అన్నయ్యకు కానీ నాన్నకు కానీ తెలిస్తే ఏమైనా అనుకుంటారు అంది భర్త కళ్ళల్లోకి అమాయకంగా చూస్తూ. నాన్సెన్స్, ఎవరో ఏదో అనుకుంటారని మన ఆనందం పోగొట్టుకుంటామా? నువ్వు ఇప్పుడు నా భార్యవి. నా ఇష్టం వచ్చినట్లు నిన్ను నా వెంట తిప్పుకుంటాను. ఎవరొద్దనేది? నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదు. ఇక నుంచి నాతో పాటు ప్రతి పార్టీకి తప్పనిసరిగా హాజరు కావాలి ఖచ్చితంగా చెప్పాడు ప్రభాకర్. ఇంకేమంటుంది పూర్ణిమ? అసలే అమాయకురాలు. భర్తనే దైవంగా తలచే మనసామెది. భర్త మాటకెప్పుడు ఎదురు చెప్పకు. అతను ఎలా చెప్తే అలా చేసి అతని అడుగుజాడలలో నడిచినప్పుడే ఈ జన్మకు సార్థకత. తల్లి చెప్పిన మాటలు ఎప్పుడూ ఆమె హృదయాంతరాలలో మారుమ్రోగుతూ ఉంటాయి. అతని మనసు ఎప్పుడూ కష్టపెట్టకూడదు. అతను ఏది చెప్తే అది చెయ్యాలి అని నిశ్చయించుకున్న పూర్ణిమ అతని అభిష్టానుసారం పార్టీలకు వాటికి వెళ్ళేది. ఆ పార్టీలో ఆడ మగ తారతమ్యం లేకుండా అందరూ హాజరయ్యేవారు. ప్రతి ఒక్కరూ పూర్ణిమ అపురూప లావణ్యం చూసి ఆశ్చర్యపోయేవారు. కొందరు ఆడవాళ్లకి కన్ను కుట్టేది. ఎక్కడో పల్లెలో పుట్టి పెరిగిన ఆమెకు ప్రభాకర్ అంత వైభోగం ఎందుకు కలిగించాడని అక్కసుగా అనుకున్నారు. పార్టీ అవగానే ఎవరికిష్టమైన పానీయాలు వారు తీసుకుని తాగుతున్నారు. వాళ్లల్లో వాళ్ళు ద్వంద్వార్థాలు వచ్చేలా జోకులు వేసుకుని ఆడమగ అందరూ విరగబడి నవ్వుకోవడం, అది చాలా అసహ్యం అనిపించింది పూర్ణిమకు. వీళ్ళందరూ విద్యాధికులు, నవనాగరికులు అట, సభ్యత తెలిసిన వాళ్ళట. చిచి అనుకుంది పూర్ణిమ. కానీ ప్రభాకర్ కోసం తప్పనిసరిగా కూర్చోక తప్పలేదు పూర్ణిమకు. తన పక్కన ఖరీదైన చీరతో నగలతో బొమ్మలా అలంకరించుకుని ఉన్న పూర్ణిమను అందరి కళ్ళు ప్రశంసాపూర్వకంగా చూస్తుంటే అది గమనించిన ప్రభాకర్ ముఖంలో గర్వం నిండింది. భర్త ముఖంలో నిండిన గర్వరేఖలను చూసిన పూర్ణిమకి ఆనందం కలగలేదు. అతను తనని ఏమాత్రం వ్యక్తిగత పరిచయం చేసి గర్వపడటం లేదని, నా భార్య చూడండి ఎంత అందమైందో, ఆమెకు ఖరీదైన చీరలు నగలు పెట్టి ఎలా అలంకరించానో చూడండి అన్నట్టు చెప్పి వాళ్ళు కృత్రిమంగా లేనిపోని ప్రశంసలు కురిపిస్తుంటే గర్వపడుతున్నాడని గ్రహించిన పూర్ణిమ హృదయాన్ని ఎవరో కర్కశంగా పిండినట్లయింది. మిస్టర్ బోస్, మిస్టర్ మీనన్, మిస్టర్ చంద్రకాంత్, ప్రభాకర్ వీళ్ళందరూ వ్యాపారంలో భాగస్థులు.
ఒకరోజు మిస్టర్ మీనన్ కొడుకు బర్త్డే పార్టీ అంటూ పిలిచాడు. ఎప్పటిలా షోకేస్లో బొమ్మలా తయారై ప్రభాకర్ ఆజ్ఞకు బద్దురాలై భర్త వెంట పార్టీకి వెళ్ళింది పూర్ణిమ. ఆ రోజు 5 ఏళ్ల మీనన్ కొడుకు పుణ్యమాని బర్త్డే పార్టీ పరాకాష్ఠనందుకుంది. మిసెస్ మీనన్ కూడా మగవాళ్లతో సమానంగా మత్తు పానీయాలు సేవించింది. మిస్టర్ బోసు తెగ తాగి ఒళ్ళు మర్చి పూర్ణిమ భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకోబోయాడు. విసురుగా విదిలించుకొట్టింది పూర్ణిమ. మిస్టర్ బోస్ అలా తన మీద చేయి వేయడం, అది భర్త సమక్షంలో పూర్ణిమకు చాలా బాధనిపించింది. అసలు బోసు ఎప్పుడు చూసినా తనని మింగేసేటట్లు చూడడం పూర్ణిమ కనిపెట్టకపోలేదు. అందుకే అతనంటే అలర్జీ ఆమెకు. ఇంటికొచ్చాక ప్రభాకర్తో అంది, ఆ బోసుకి ఎక్కడ జ్ఞానం ఉన్నట్టు లేదు. వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు, సభ్యత ఉన్న వాళ్ళంటారు మీరు. ఎక్కడుంది వాళ్లలో సభ్యత? ఏమిటలా ప్రవర్తిస్తారు? ఆ మీనన్ భార్య మీ భుజం మీద అలా చేయి వేసి మాట్లాడుతుందేమిటి? ఆడది కదా, దూరంగా నుంచుని మాట్లాడాలని తెలియదు అంది కోపంగా. ఏం, ఆమె నా భుజం మీద చేయి వేసి మాట్లాడిందని జలసీగా ఉందా? పూర్ణి, పార్టీల్లో 10 మంది చేరితే 10 రకాలుగా ఉంటుంది. బోసు తాగిన మైకంలో అలా నీ మీద చేయి వేసుంటాడు. దానికింత రాదాంతమేమిటి? సొసైటీలో కల్చర్గా ఉన్నప్పుడు అటువంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకూడదు అన్నాడు ఎంతో తేలిగ్గా ప్రభాకర్. ఏమో బాబు, ఆ సొసైటీ వద్దు, ఆ కల్చరు వద్దు నాకు. నేనింక ఎక్కడికి, ఏ పార్టీకి రాను. ఇప్పుడే చెప్తున్నాను, నాకు ఇష్టం లేదు అటువంటివి ఖచ్చితంగా అంది పూర్ణిమ. ఆమెకెందుకో దుఃఖం ఆగడం లేదు. ఏమెందుకని కర్కశంగా అడిగాడు ప్రభాకర్. నాకిష్టం లేదు, మీరు వెళ్ళండి, నేను అడ్డు పెట్టను. అంతేగాని నన్ను రమ్మనమని బలవంతం చేయకండి. నాకు ఈ ఇల్లే అన్నీను. పూర్ణిమ హృదయంలో ఆ సమయంలో ఏవో సెగలు పొగలు చిమ్ముతున్నాయి. ఆ వేడిలో పై మాటలు చాలా గట్టిగానే అంది. అయితే నువ్వు ఇంట్లో ఇంకా ఉండవలసిన అవసరం లేదు. ప్రభాకర్ మాట తీవ్రంగా వచ్చింది. నిర్ఘాంతపోయింది పూర్ణిమ. అతని మాట శరాఘాతంలా తగిలింది. అవును, నా అభిరుచులకు ఆశయాలకు తెగినట్లు నువ్వు ఉండలేకపోతే ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. పూర్ణిమకు దుఃఖం ఆగలేదు. పెద్దగా ఏడుస్తూ, ఏవండి, ఎందుకలా మాట్లాడతారు? పరాయి మగవాళ్ళు అలా నా ఒంటి మీద చెయ్యి వేసి నన్ను గుచ్చి చూస్తుంటే సహించలేను. పార్టీలకు తప్ప మీతో మరెక్కడికి రమ్మన్నా వస్తాను. నేను చదువురాని మొద్దును. వాళ్ళ నాగరికతలో నేను ఇమడలేను అంది బ్రతిమాలుతున్నట్లుగా. నో, నా భార్యవిగా నా మంచి చెడ్డలు, గౌరవ మర్యాదలు నువ్వు ఆలోచించినప్పుడు నీ విషయం నేనెందుకు పట్టించుకోవాలి? నీ ఇష్టం వచ్చినట్లుండు. ఇక్కడ కాదు, మీ ఊళ్ళో పొలాలమ్మట, గట్లమ్మట, పుట్టలమ్మట తిరుగు అంటూ దూకుడుగా గదిలోకి వెళ్ళిపోయాడు ప్రభాకర్. స్థాణువులా నిలబడిపోయింది పూర్ణిమ. ఏమిటిది? ఆయన ఎందుకింతలా మారారు? ఆయన నన్ను కావాలని కోరుకున్న వ్యక్తి. భార్య భర్త ఇష్టానుసారంగా నడవడం ధర్మసమ్మతమే. కానీ ఇదెలా? పరాయి మగవాడు తన ఒంటి మీద చేయి వేశాడని చెప్పినా చీమ కుట్టినట్లు కూడా లేదే అతనికి. అతని సరదాలని, అలవాట్లని తను కాదనదు, ఎన్నడూ అడ్డు కూడా వెళ్ళదు. కానీ వాటన్నింటికీ తను కూడా హాజరవ్వాలని, అవన్నీ అలవాటు చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? అతనికి అనుగుణంగా ఉండకపోతే పుట్టింటికి పోవాలట. ఉద్రేకంతో ఏడుపు ముంచుకొచ్చింది పూర్ణిమకు. పుట్టింటికి పోతే ఏముంది? భర్తను కాదని పుట్టింటికి చేరిన ఆడపిల్లని ఎవరైనా సానుభూతిగా చూస్తారా? అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండానే నానా మాటలు ముఖం మీదనే అనేస్తారు. పూర్ణిమకు హఠాత్తుగా వాళ్ల ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ పానకాలరావు గారి కూతురు సత్యవతి గుర్తుకొచ్చింది. సత్యవతికి చిన్నతనంలోనే పెళ్లి చేశారు పానకాలరావు. అయితే సత్యవతి కాపురానికి వెళ్ళింది మొదలు ఆమె భర్త సత్యవతిని ఉత్తి పుణ్యానికి రోజూ కొట్టి తిడుతూ ఉండేవాడట. మొదట్లో కుక్కిన పేన్ల దెబ్బలన్నీ తినేదట. తర్వాత ఆ దెబ్బలు తిట్లు భరించలేక సత్యవతి ఎదురు తిరిగేదట. దాంతో చిర్రెత్తిపోయి మరింతగా కొడుతుంటే పుట్టింటికి పారిపోయి వచ్చిందట. అతనలా సత్యవతిని ఏ కారణము లేకుండా ఏ రోజు చావగొట్టడం సబబైన పనా కాదా అని ఎవరూ ఆలోచించలేదు. పుట్టింటికి చేరిన సత్యవతిని ఆమె తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, ఇరుగు పొరుగు అందరూ ఆమెదే తప్పని నానా మాటలు అంటే భరించలేక ఓ రాత్రివేళ నూతిలో దూకి ఈ లోకం నుంచి, సాటి మానవుల బాధల నుంచి విముక్తి పొందింది. సత్యవతి చనిపోయినాక ఊరంతా వెళ్ళి చూసి అప్పుడు సానుభూతి కురిపించారు ఆమెపై. సత్యవతి, పూర్ణిమ చిన్నప్పటి స్నేహితురాళ్ళు. పెళ్ళై నిండుగా సంవత్సరమైనా తిరగకుండా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం పూర్ణిమకెంతో దుఃఖాన్ని కలిగించింది. ఎందుకో హఠాత్తుగా అది గుర్తుకొచ్చిన పూర్ణిమ వణికిపోయింది. పెనుగాలికి ఊగిసలాడే లతల తను ప్రభాకర్ వెళ్ళిపోమ్మన్నారని వెళ్ళిపోతే తన జీవితం కూడా అంతేనా? అలా బల్వన్మరణం పొందవలసిందేనా?
వద్దొద్దు, తను చావొద్దు, తనకిప్పుడప్పుడే చావు ఇష్టం లేదు. అవును, తను అన్ని విషయంలో ఆయనకు అనుగుణంగా నడుచుకోవాలి. ఆయన ఎలా ఉండమంటే అలా ఉండాలి. అదే తన ధ్యేయం. ఆయన అనురాగం, ఆప్యాయత తనకు కావాలి కానీ తన గురించి మిగతా వాళ్ళు ఏమనుకున్నా లెక్క చెయ్యదు తను అనుకుంది పూర్ణిమ. ఆ రాత్రి తిరిగి ఇద్దరూ మాట్లాడుకోలేదు. మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకి ప్రభాకర్ గదిలో కడుగుపెట్టింది పూర్ణిమ. అతను ఎక్కడికో వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు కాళ్లకు బూట్లు బిగించుకుంటున్నాడు. పాదాల చప్పుడికి తల తిప్పి చూస్తే ఎదురుగా పూర్ణిమ. తెల్లగా, పొడుగ్గా, జాజి మొగ్గల బాపు బొమ్మలా ఉన్న పూర్ణిమ పింక్ కలర్ శారీ, అదే రంగు బ్లౌజు వేసుకుని కొత్త రకంగా ఎత్తుగా సిగచుట్టుకుంది. చెవులకు, చేతులకు, మెడలోనూ ముత్యాల సెట్ అమర్చుకుంది. మీ ఫ్రెండ్ ఎవరింట్లోనో పార్టీ ఉందని ఫోన్ చేశారు కదూ ఉదయం. నేను కూడా మీతో వస్తాను. మీరు వెళ్తే నాకు ఈ ఇంట్లో తోచదు. ఎదురుగా వచ్చి అంటున్న పూర్ణిమను వింతగా చూశాడు ప్రభాకర్. వెంటనే అతని కళ్ళు ఒక్క క్షణం మెరిశాయి. లవ్లీ గర్ల్, నువ్వు ఇలా ఎప్పుడు ఉంటే నాకెంతో ఆనందం. పార్టీలో అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఆ మీనన్ భార్య తనంత అందగతే మరెవరూ ఉండరని మిడిసిపడుతుంది. నిన్ను చూస్తే కళ్ళు తిప్పుకోలేరెవరు అన్నాడు ఆనందంగా. హుషారుగా అంటున్న భర్త మాటలకు నిర్వికారంగా నిట్టూర్చిన పూర్ణిమ అటు తర్వాత ఆమె లేకుండా ఏ పార్టీ జరగనంత విధంగా మారిపోయింది. పూర్ణిమను అలా తన ఆశయాలకి, అలవాట్లకి చక్కగా మలుచుకున్నాడు ప్రభాకర్. కథ కొనసాగుతుంది.